గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వీకెండ్. సో ఫ్రైడే ఈవినింగ్ రాగానే నాకైతే పానీపూరి తినాలనిపించింది. నా మోస్ట్ ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ అనమాట. సో ఇంట్లోనే చేద్దామని చెప్పేసి ఇక్కడ అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇవి నాకు బయట రెడీగా ఉన్న పూరీస్ ఇష్టం ఉండదు. అప్పుడే వేయించినవి అయితే క్రిస్పీగా ఉంటాయి, బాగుంటాయి అనమాట. సో ఇక్కడ ఐరా అయితే ఉట్టి పూరీలు తినడం స్టార్ట్ చేసింది. సో డిన్నర్ టైంలో తిన్నాను కాబట్టి డిన్నర్ అంతా హెవీగా తినకుండా పర్వాలేదు అనమాట. సో ఇక్కడ ఐరాకి పడుకునే ముందు మోస్ట్లీ ఎవ్రీడే అని కాదు, బుక్స్ చదవడానికే ట్రై చేస్తాను. 5 బుక్స్ సెలెక్ట్ చేసుకుంది. ఇది నైట్ ఫ్రైడే ఈవినింగ్ రొటీన్ అన్నట్టు. మార్నింగ్ 9:30కి కిందికి వచ్చాము. అప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి సో ఐరా కాసేపు ఆడుకుంటాం లేవగానే రాగానే. ఆ లోపు నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నా. బట్ ఏం చేయాలో ఒక ఐడియా లేదనమాట. సో అందుకే రవ్వ దోశ రెసిపీ చూస్తున్నాను. నా దగ్గర ఆల్రెడీ రాగి ఇడ్లీ బ్యాటర్ ఉందన్నమాట. సో అందులోనే రిమైనింగ్ అన్నీ మిక్స్ చేద్దామని చెప్పేసి అప్పటికప్పుడు అందులో కొంచెం లైట్గా మైదా, రైస్ ఫ్లోర్, రవ్వ అండ్ రాగి ఇడ్లీ బ్యాటర్, రిమైనింగ్ పచ్చిమిర్చి, ఆనియన్స్ అవన్నీ వేసేసి చేశానమాట. నార్మల్గా ప్లెయిన్ దోశలాగా వేసి ఇచ్చాను ఫస్ట్. ఐరాకి ప్రతి దోశలో చీజ్ ఉండాలన్నమాట. సో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా చీజ్ కోసం సెకండ్ దోశ ఇది. సో తనకి చీజ్ వేస్తే తింటుంది. బట్ స్టిల్ రాగి అంత ఎక్కువ తినలేకపోతుంది. ఎవ్రీడే రాగి దోశలు రాగి ఇడ్లీలు చేసేసి వెళ్తున్నాను కదా, వచ్చాక అడుగుతుంది అనమాట, బ్లాక్ ఇడ్లీస్ వద్దు, వైట్ ఇడ్లీస్ కావాలి అని చెప్పేసి. బట్ దోశలో ఏం కనపడదు కదా, అప్పటికే రిమైనింగ్ చాలా కలిపేసాను కదా అనుకున్నా. బట్ అందులో మిర్చీలు అవన్నీ వేసేసరికి తినలేదన్నమాట. లాస్ట్లో చీజ్ దోశ వేసినా తినలేదు. ఫైనల్గా మళ్ళీ ఇంకో పాస్తా చేయాల్సి వచ్చిందనమాట. సో నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా అప్పటికప్పుడు ఏం లేదు ఇంట్లో ప్లాన్ అంటే ఇలా ట్రై చేయండి. రాగి రవ్వ అవన్నీ మిక్స్ చేసేసి సింపుల్గానే అయిపోయింది. ఇమీడియట్గా వచ్చేసాయి దోశలు కూడా. నాకైతే చాలా చాలా నచ్చింది. రాగి పిండి తింటున్నా అనే ఫీలింగే లేదనమాట. సో అసలు ఇన్ని రోజులు ఎందుకు తెలియలేదు ఈ రెసిపీ అనుకున్నా. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఇది మా వీకెండ్ బ్రేక్ఫాస్ట్ అయితే సూపర్గా వచ్చింది.